మీరు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతున్న బేబీ డాన్సింగ్ వీడియోస్ మీ పిల్లలతో కూడా మీరైతే చేపిద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎలా చేయాలో నేనైతే మీకు కంప్లీట్‌గా మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తాను. సో దానికన్నా ముందు అయితే చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళ పిల్లల ఫోటోస్ కూడా వాళ్ళు అయితే చేసుకుంటారు కదా. ఓకే, ఫస్ట్ గా వచ్చి మీకు ఆల్రెడీ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఇది సెండ్ చేసి ఉంటా వెబ్సైట్ లింక్ గట్రా అన్ని కూడా. సో ఒకవేళ ఎవరైనా యూట్యూబ్‌లో చూస్తున్నట్టయితే కనుక మీకు కామెంట్ సెక్షన్‌లో కానీ లేదా డిస్క్రిప్షన్‌లో కానీ వెబ్సైట్ లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఏం లేదు, మీరు మన అకౌంట్ని ఫాలో అవ్వకపోతే కనుక సో ఫాలో అకౌంట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి మన అకౌంట్ అయితే వస్తుంది. సో అక్కడ అయితే మీరు అయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చి ఐ హ్యావ్ ఫాలో అని క్లిక్ చేస్తే కనుక మీకు అయితే డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ హియర్ అండ్ వీడియో ఎలా చేయాలి. ఓకే, సో ఇక్కడ మీరు క్లిక్ హియర్ అని ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్టే మీరు ఆటోమేటిక్గా మన టెలిగ్రామ్ పేజ్లోకి అయితే వస్తారు. సో ఇక్కడ మొత్తం మీకు అన్ని కూడా కంప్లీట్గా ఇక్కడ అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం మీరు కాంట చదువుకోండి. ఓకే, ఇక్కడ మీరు అందరూ ట్రై చేయండి. ఓకే, సో ఇది వచ్చి వెబ్సైట్ లింక్ అనమాట. సో ఆ వెబ్సైట్ లింక్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక ఇక్కడ నుంచి అయితే చాలా క్లియర్గా చెప్తున్నా, చాలా క్లీన్గా వినండి. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 3 డాట్స్ క్లిక్ చేసి ఓపెన్ ఇన్ క్రోమ్. ఓకే, ఇక్కడ ఓపెన్ ఇన్ టాప్ ఉంది కదా, సో ఇక్కడ ఓపెన్ ఇన్ అని క్లిక్ అయితే చేయండి. అండ్ తర్వాత వచ్చి కంటిన్యూ కొట్టండి. ఓకే, సో కంటిన్యూ కొట్టేస్తే మీకు క్రోమ్లోకి వెళ్తుంది. సో మీకు క్రోమ్లో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా మీరు అయితే లాగిన్ అయిపోండి. ఓకే, మీ అకౌంట్ ఏది ఉంటే ఆ అకౌంట్తో లాగిన్ అయితే అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు క్రోమ్లో చూపిస్తున్నాను, అది వచ్చి బ్రేవ్. ఓకే, సో మీరు ఇక్కడ క్రోమ్లోకి వస్తే మీకు ఇక్కడ డైరెక్ట్గా మీకు లాగిన్ అవ్వనట్టు ఇలా కనబడుతుంది అనమాట. ఓకే, సో లాగిన్ అవ్వనట్టు మీకు అయితే ఇలా కనబడుతుంది. సో కనబడిన తర్వాత పైన 3 డాట్స్గా ఉన్నాయి కదా, 3 లైన్స్ అనుకుంటున్నారు. 3 లైన్స్ కాదు, 3 డాట్స్ అనేది క్లిక్ చేస్తే మీకు కింద ఓకే ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనేది ఉంటుంది. సో దాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసినప్పుడు మాత్రమే మీకు కంప్లీట్గా ఫ్రీగా ఓకే ఇది నేను చెప్పే టిప్స్ లేదంటే ట్రిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా మీకు అయితే వస్తాయి. ఓకే, సో అక్కడ అది అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా ఎలా వస్తుంది. సో ఇక్కడ మీరు జూమ్ చేసుకుంటే ఓకే, మీరు 2 ఫింగర్స్తో జూమ్ చేసుకుంటే మీకు ఇక్కడ అవతార్ అనేది కనబడుతుంది అనమాట. ఓకే, సో లైట్గా స్లైడ్కి తిప్పుకుంటే ఇక్కడ అవతార్ కనబడింది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ట్రైన్ అవ్వని వస్తుంది. ఓకే, లేదు పర్లేదు అనుకుంటారా, ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ స్టార్ సింబల్ ఉంటుంది కదా, మీరు ఇక్కడ ఎక్స్పైర్ పేజ్లో ఉంటారు ఎలాగా. సో ఇక్కడ జూమ్ చేసుకుని ఈ స్టార్ ఉంది కదా, స్టార్ని అయితే క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీరు అనేది ఇక్కడ మొత్తం కింద బాటమ్. ఓకే, సో మీరు మొత్తం కింద బాటంలో చూసుకోవచ్చు. ఇవన్నీ ఆల్రెడీ నేను జనరేట్ చేసినవి ఇవి. ఇక్కడ మనకైతే వీడియోలు ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కింద లాస్ట్ ఇక్కడ అవతారం ఉంది కదా, సో అవతారం అయితే మార్చుకోండి. ఓకే, మీకు డైరెక్ట్గా అవతారం వస్తే గొడవలేదు. సో అవతారంలోకి మార్చుకున్నాక ఇక్కడ స్పీచ్ టు వీడియో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఫోటో యానిమేటెడ్. ఓకే, సో ఫోటో యానిమేటెడ్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఏమీ లేదు ఇక్కడ ఫస్ట్ ఓకే మీ పాప ఫోటో ఎవరితో ఆ పాప ఫోటో. సో ఇక్కడ చూసుకోండి, నేను అప్లోడ్ ఫ్రమ్ డివైస్ కొడుతున్నా. అండ్ ఇక్కడ మీకు పాప ఫోటో ఎవరో ఒకరితో ఉంటుంది కదా, సో ఇలా పాప ఫోటో సో సెలెక్ట్ చేసుకోండి. అండ్ రెఫరెన్స్ వీడియో. ఓకే, సో రెఫరెన్స్ వీడియో ఏది ఉంటే అది. ఓకే, మీరు రెఫరెన్స్ వీడియో కూడా అప్లోడ్ చేసిన తర్వాత మీకు అయితే డైరెక్ట్గా ఇలా వస్తుంది. ఓకే, మీకు ఇలా జూమ్లో ఉంటుంది కదా, జూమ్ అవుట్ చేసుకోండి. చేసుకుంటే ఇక్కడ మీకు వీడియో ప్లే చేస్తాను చూడండి. ఓకే, సో అక్కడికి అలా ఆ వీడియో వస్తుంది కదా, మీకు 15 సెకండ్లు మాత్రం దీంట్లో లిమిట్ ఉంటుంది. సో తర్వాత కన్ఫర్మ్ కొట్టండి. ఓకే, కన్ఫర్మ్ కొట్టేస్తే మీకు కింద చూసుకోవచ్చు చాలా మంది ఇక్కడ పొరపడుతున్నారు. ఓకే, సో ఇక్కడ మీరు ఇక్కడ ఫోటో అప్లోడ్ అవ్వక మనం అప్లోడ్ చేసింది అయితే అక్కడ రావాలి. ఓకే, వచ్చిన తర్వాత మాత్రం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. సో అది అప్లోడ్ అవ్వే వరకు కూడా మీరు అయితే అలా వెయిట్ చేసి ఉండవలసిందే. ఓకే, సో అప్లోడింగ్ పెద్ద టైం ఏం పట్టదు, ఈజీగానే అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనకి రిఫరెన్స్ వీడియో అంటే ఫోటో కూడా అప్లోడ్ అయిపోయింది. తర్వాత మీరు అయితే రైట్ సైడ్కి ఓకే కొంచెం రైట్ సైడ్ డ్రాగ్ చేస్తే మీకు ఇక్కడ స్టాండర్డ్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఆ స్టాండర్డ్లోంచి మీరు ప్రోలోకి అయితే మార్చుకోండి. ఓకే, సో స్టాండర్డ్ అనేది మీకు క్వాలిటీ తక్కువ వస్తుంది, బట్ అదే మీరు ప్రోలోకి మారితే క్వాలిటీ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఓకే, సో ప్రోలోకి మారాక ఇక్కడ మీరు కింద చూసుకోండి, ఇక్కడ 0 టోకెన్స్, మీరు ₹1 కూడా ఎలాంటివి కూడా మీరు స్పెండ్ చేయక్కర్ లేకుండానే మీరు అయితే ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, చాలా మంది నాకు బ్రో మనీ అడుగుతుంది అంటున్నారు, బట్ ఇక్కడ చూడండి ప్రోలోకి మార్చండి. ప్రోలోకి మారిస్తే మీకు ఇక్కడ ఫ్రీగా అయితే జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, సో తర్వాత వచ్చి అక్కడ జనరేట్ క్లిక్ చేయండి. జనరేట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వచ్చి ఏమవుతుందంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఓకే సో మీరు కొంచెం జూమ్ అవుట్ చేసుకోండి. స్క్రీన్ మీద మీకు ఒక కన్ఫర్మ్ అనే మెసేజ్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇది లైట్ గ్లిచ్ అయినట్టుందా. ఓకే, ఇదిగోండి. సో ఇక్కడ జూమ్ అవుట్ చేసుకుంటే ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ కన్ఫర్మ్ అనేది ఏంటంటే ఇది చాలా క్లియర్గానండి. సో ఇక్కడ మీరు ఏంటంటే మీ బేబీ ఫోటో కానీ లేకపోతే వీడియో కానీ సరిగ్గా క్వాలిటీ లేనిది కానీ లేదంటే ఒకవేళ మీ బేబీ ఫోటో కానీ క్వాలిటీగా లేకుండా లేదా పక్కకి గట్రా ముఖాలు గట్రా పక్కకు పోయి ఉంటే అదైతే జనరేషన్ ఫెయిల్ అవుతుందని చెప్పింది అనమాట. ఓకే, సో అసలు అవుతుందా లేదనుకో నేను ట్రై చేస్తాను, సో అవి కూడా చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ మీరు జస్ట్ కన్ఫర్మ్ కొట్టండి. ఓకే, కన్ఫర్మ్ కొడితే మీకు ఇది ఫ్రీ కాబట్టి ఇంచుమించుగా ఒక 15 కాదు కానీ మినిమం ఒక 1 అవర్ నుంచి
ఒక 2-3 అవర్స్ అయితే పడుతుంది. నేను స్టార్టింగ్ నేను చేసినప్పుడు 15 మినిట్స్లో అయిపోయింది. బట్ మీకు కూడా ఏమన్నా అవుతే ఫాస్ట్గా అవుతుంది, లేదంటే 1-3 అవర్స్ అయితే పక్క వెయిట్ చేయాల్సిందే. సో ఇక్కడికి ఇది ఎలా పడింది కదా, తర్వాత మీరు ఇంకా వదిలేయండి. ఓకే, మీరు వెబ్సైట్ క్లోజ్ చేసిన ఏం చేసినా ఇంకా సంబంధమే లేదు మనకి. ఓకే, సో అక్కడికి అయిపోయిందా, మీరు ఏ మాత్రం తేడాగా పెట్టారో ఇంకోండి ఇక్కడ ఫెయిల్. ఓకే, సో ఇక్కడ మీరు బేబీ ఫోటో కూడా చూసుకోవచ్చు. సో మీకైతే ఫెయిల్ అయిపోద్ది అనమాట. సో అలా ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే కనుక పక్క మీ ఫేస్ అంటే మీ బేబీ ఫేస్ ఉంటుంది కదా, సో అది కెమెరాకి స్ట్రైట్గా ఉండేలాగా అయితే చూసుకోండి. ఓకే, చూసుకున్నాక మీరైతే జనరేట్ కొట్టండి. ఇక్కడ నుంచి అయితే మీరు ఇంకా ఈ బేబీ వీడియోస్ గట్రా మీరైతే డౌన్లోడ్ చేసుకుని మీరైతే ఇన్స్టాగ్రామ్లో ఎక్కడికన్నా అక్కడైతే పోస్ట్ చేసుకోవచ్చు. సో ఆ డౌన్లోడింగ్ కూడా నేను చూపిస్తాను మీకు. ఓకే, సో ఇది అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకోండి. ఓకే, వీడియో మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ పైన ఓకే, సో ఇక్కడ మీకు మొత్తం పైన డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, డౌన్లోడ్ సింబల్ నొక్కితే మీకు డౌన్లోడ్ విత్ వాటర్ మార్క్. ఓకే, సో డౌన్లోడ్ విత్ వాటర్ మార్క్ క్లిక్ చేయండి. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసాక డౌన్లోడ్ అకౌంట్ చూపిస్తున్నా, బట్ మీకు కొంచెం మళ్ళీ డౌన్లోడ్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. ఓకే, సో ఇలా మీ బేబీ ఫొటోస్తో కూడా చేసుకోవచ్చు. అండ్ మీ లింక్ ఎవరైనా సరే మన ఎస్ఎస్ తెలుగు టెక్ పేజ్ ఇంకా ఫాలో చేయకపోతే ఫాలో అయితే చేయండి, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో కూడా. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఎలా సపోర్ట్ చేస్తారో యూట్యూబ్లో కూడా అలా సపోర్ట్ చేస్తారని కొంచెం చెప్పి నేనైతే మీకు అయితే యూట్యూబ్ కూడా నేనైతే స్టార్ట్ చేశాను. సో మరి మీ సపోర్ట్ అయితే చూపించండి. కామెంట్లో మీకు ఏ కంటెంట్ కావాలి అంటే ఏ టైప్లో కావాలన్నా కామెంట్ అయితే చేస్తే నేను నెక్స్ట్ వీడియోస్ అయితే అవి అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను.